హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు అయితే మనం 7th క్లాస్ సైన్స్లో మనము 6th లెసన్ వెదర్ అండ్ క్లైమేట్ అనేది నేర్చుకోబోతున్నాం. మన అందరికీ తెలిసిన విషయమే, మనము 7th క్లాస్ అండ్ 6th క్లాస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటేమో బయోసైన్స్ పార్ట్, అలాగే ఫిజికల్ సైన్స్ పార్ట్. మనం రెండు కూడా చెప్తున్నాము. ఆల్రెడీ బయోసైన్స్ పార్ట్ అనేది అయిపోయింది కాబట్టి మీరు ఒకసారి ప్లేలిస్ట్లో చూసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే మనము 6th క్లాస్ టోటల్ కూడా మీకు ప్లేలిస్ట్ అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే లైక్ చేయండి. అలాగే మనకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉందండి, దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. మీకు రోజు బిట్స్, అలాగే జీకే అండ్ సిఏ, అలాగే మీకు ఇంపార్టెంట్ డే ఏదైతే ఉందో ఆగస్ట్ 1 ఏ డే ఉంది, ఆగస్ట్ 2 ఏ డే ఉంది, ఇట్లా వాటి యొక్క ఇంపార్టెన్స్ కూడా మేము తెలియజేస్తున్నాము. అలాగే మనకు వాట్సాప్ ఛానల్లో మనం రోజు న్యూస్ పేపర్ క్లిప్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. ఎంత కష్టపడితే కానీ మీకు ఈ సమాచారం అనేది అందుతుంది అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించింది ఒక లైక్ అయితే కొట్టగలరు. అలాగే మనకి ఇక్కడ వెదర్ అండ్ క్లైమేట్ లెసన్ చూసుకున్నట్లయితే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది, బట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం స్టార్ట్ చేసినట్లయితే ఇక్కడ మనం వెదర్ అంటే ఏంటిది, మనకు వాతావరణం. ఓకే, ఇక్కడ వాతావరణం అనేది ఎవరు సూచిస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ద మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ కలెక్ట్స్ ద డాటా విత్ సర్టెన్ డివైజెస్ అండ్ యూస్డ్ ఇట్ టు మేక్ ప్రెడిక్షన్స్. ఎవరు అట, మనకు ఈరోజు భారీ వర్షాలు వస్తున్నాయి, అవన్నీ కూడా మనకు వాతావరణ శాఖ వారు అంటే మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళంతా కూడా డాటా కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసి ఈరోజు కామారెడ్డిలో చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. తర్వాత ఉత్తర తెలంగాణలో మనకు భారీ వర్షాలు అని పేపర్లో వస్తాయి. తర్వాత హైదరాబాద్కి ముందు తెచ్చిన వాన అని వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎవరు, మనకు వాతావరణ శాఖ వారు నిర్ణయిస్తారు. ఎక్కడ ఎంత వస్తుంది, రాబోయే 2 రోజుల్లో ఎంత వస్తుంది, 5 రోజుల్లో ఎంత వస్తుంది, ఎవరు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, సో గోదావరి పరిహార ప్రాంతాల్లో ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్తారు. సో మేము ఇంగ్లీష్ మీడియంలో ఏకైక ఛానల్ మన యూట్యూబ్లో, ఎక్కడ కూడా తెలంగాణలో లేదు కాదు, మనకు లర్నర్ జోన్ అయితే అందిస్తుంది మీకు ఫ్రీగా క్లాసెస్. ఇక్కడ యూట్యూబ్లో అయితే ఎలాంటి డబ్బులు ఉండవు కదండి, కాబట్టి ఒక లైక్ అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వెదర్ గురించి ఒక చిన్న చూద్దాం. ద వెదర్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ఫినామినా దట్ ఇట్ కెన్ వేరీ ఓవర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఇదట షార్ట్ పీరియడ్ టైంలోనే చేంజ్ అవుతుంది. ఓకే, మీరు వెదర్కును క్లైమేట్కి ఏమని పెట్టుకోండి అంటే, క్లైమేట్ అంటే లాంగ్, వెదర్ అంటే షార్ట్, అంతే. ఓకే, వాటి గురించి ఇంకా ముందు ముందు నేర్చుకుంటాం, చూద్దాం. ఓకే, నెక్స్ట్ సునామీ ఇన్ 2004లో అట ఒక సునామీ వచ్చిందట. మనం దాని గురించి ఒక డూ యూ నోలో అయితే ఇవ్వడం జరిగింది. ఈ డూ యూ నోలు అన్నీ కలిపి మీకు ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. రోజుకొకటి డూ యూ నో పెడుతున్నాం విత్ పిక్చర్. కాబట్టి అద్భుతం, మీరు ఎవరు ఎంత యూజ్ చేసుకుంటే అంత మంచిది. ఓకే, ఒకసారి చూసుకున్నట్లయితే మెనీ పీపుల్ డైడ్ డ్యూరింగ్ ద సునామీ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ 2004లో ఎక్కడ సునామీ వచ్చింది, మనకు అండమాన్ అండ్ నికోబార్లో. ఇలా అడగొచ్చు, లేకపోతే అండమాన్ అండ్ నికోబార్లో ఏ సంవత్సరంలో సునామీ వచ్చింది అని అడగొచ్చు. సో ఎలా తిరిగినా కానీ మనము ఆన్సర్ అయితే చేయగలగాలి. ఓకే, బట్ ద ట్రైబల్స్ హూ అబ్జర్వ్ ద ఓషన్ మూవింగ్ బ్యాక్ అండ్ బర్డ్స్ మేకింగ్ సౌండ్ మూవ్డ్ అవే ఫ్రమ్ ద డేంజర్. దే కుడ్ ప్రెడిక్ట్ ద డేంజర్ అండ్ సేవ్ దేర్ లైఫ్స్. అక్కడ ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజనులు అంటే మనకు ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని అయితే కాపాడుకున్నారు. దే సేవ్ దేర్ లైఫ్స్ బికాస్ దే నో వాట్ ఈస్ డేంజర్ అండ్ వాట్ ఈస్ నాట్ డేంజర్. ఎందుకు, దే అబ్జర్వ్డ్ మూవింగ్ బ్యాక్ ఆఫ్ ఓషన్ మూవింగ్ బ్యాక్, సముద్రం అనేది వెనుకకి పోతుంది, అండ్ బర్డ్ మేకింగ్ సౌండ్స్. ఓకే, ఇవి రెండు కూడా. సో మనకు హరహర వీరమల్లు సినిమాలో మీరు చూసుకున్నట్లయితే సేమ్ ఇదే అక్కడ వస్తుంది. నేను ఈ క్లిప్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో పెడుతున్నాను. సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ లర్నర్ జోన్ అండ్ వై వి
ఇన్ లెర్నర్ జోన్ ఈజ్ ఇట్ యూస్ఫుల్ అనేది చూసుకోవాలి మీరు, అవునా కదా? ఓకే, తర్వాత మనకి ఇక్కడ కాషన్స్ ఏంటిదట, ఓషన్ మూవింగ్ బ్యాక్ ఒకటి, తర్వాత రెండవది ఏంటిది మనకు బర్డ్స్ మేకింగ్ సౌండ్. ఓకే, అప్పుడు సౌండ్ చేసుకుంటే వెళ్ళిపోతాయి. ఇవి రెండు కూడా సునామీకి దారి తీస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే వెదర్ అనేది షార్ట్ పీరియడ్. ఓకే, తర్వాత వెదర్ ఫోర్కాస్ట్ అంటే ఏంటిది, ద రిపోర్ట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ఫ్యూచర్ కండిషన్స్ ఇన్ ఈజ్ ఏ వెదర్ ఫోర్కాస్ట్. ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పినా కదా అండి, రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు, తెలంగాణను ముంచెత్తున్న వర్షాలు అని అన్నాం. అంటే రాబోయే 2 రోజులే అదొక భవిష్యత్తు కాలమే కదా. ఓకే, అది దానికి సంబంధించింది. నెక్స్ట్ వెదర్ రిపోర్ట్ అంటే ఏంటిది, ద రిపోర్ట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ పాస్ట్ కండిషన్స్. ఆదిలాబాద్ను ముంచెత్తిన వాన, దాదాపుగా ఈ ఒక మనకు ఇదంతా కూడా అక్కడేం దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. ఇదంతా మునిగిపోయింది అంటే ఆల్రెడీ అయిపోయింది అన్నట్టు. అయిపోయిన దాన్నేమో వెదర్ రిపోర్ట్, జరగబోయేది ఇప్పుడు వచ్చే రానున్న 2 రోజుల్లో వర్షాలు. నేను ఎగ్జాంపుల్ తోటి ఎందుకు చెప్పినా, మీకు లేట్ అయినా పర్వాలేదు, మంచిగా అర్థం కావాలి. ఓకే, వెదర్ రిపోర్ట్. ఓకే, రిపోర్ట్ అంటే పాస్ట్, ఫోర్కాస్ట్ అంటే ఫ్యూచర్. ఓకే, తర్వాత 6 ఇన్వెంటెడ్ ద మ్యాక్సిమం మినిమం థర్మోమీటర్, ఎంఎంటీ అని అంటాం. ఎందుకు ఆ 6 మనము ఆల్రెడీ ప్రీవియస్ థర్మామీటర్స్లలో ఆ హీట్ మెజర్మెంట్లో నేర్చుకున్నాం. మ్యాక్సిమమ్ని అలాగే హయ్యెస్ట్ లోయెస్ట్ రెండు కూడా ఆ మెజర్ చేసేది ఏకైక థర్మామీటర్ మ్యాక్సిమం మినిమం థర్మామీటర్. దాన్ని ఎవరు కనిపెట్టిర్రు, 6 అనే వ్యక్తి. అందుకే 6 మ్యాక్సిమం మినిమం థర్మామీటర్ అని పేరు వచ్చేసింది. ఓకే, ఇక్కడ టు మెజర్ హయ్యెస్ట్ అండ్ లోయెస్ట్ టెంపరేచర్ ఆఫ్ ఏ ప్లేస్. ఇది యూ షేప్ ట్యూబ్ ఉంటుంది, అలాగే సిలిండరికల్ బల్బ్ ఉంటుంది. ఇది మనకు కంటెన్స్ మెర్క్యూరీ ఆల్కహాల్. ఇది మనకు హీట్ అండ్ మెజర్మెంట్లో ఇవ్వలేదండి, అది దేనికి కంటెన్ అయి ఉంటుందని. ఎందుకు మనకు ఆల్రెడీ ఇది డిఎస్సి 2024లో అడిగారు. నేను ఇక్కడ రాసిన అని అంటే అది క్వశ్చన్ వచ్చింది, అది టెట్లో వచ్చిందా డిఎస్సిలో వచ్చిందా అన్నీ నేను రీసెర్చ్ చేసి మీకు క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే, మనకు మెర్క్యూరీ అనేది ఎన్లో ఉంటుంది, నార్మల్ థర్మామీటర్లో ఉంటుంది. 6 మినిమం అండ్ మ్యాక్సిమం మినిమం థర్మామీటర్లో కూడా ఏ ఆల్కహాల్ ఉంటుందంటే మెర్క్యూరీ ఆల్కహాల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెజరింగ్ రెయిన్ఫాల్. ఓకే, ఇది చూద్దాం ఒకసారి. వెట్నెస్ ఆఫ్ ల్యాండ్ సాయిల్ ఆఫ్టర్ రెయిన్ఫాల్. ఇదేంటిది, ఇప్పుడు వెట్నెస్ ఆఫ్ ల్యాండ్ లేకపోతే సాయిల్ అంటాం, ల్యాండ్ అన్నా సాయిల్ అన్నా ఒకటే కదా. ఆఫ్టర్ రెయిన్ఫాల్ మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, మనం పదును ఉంది, అరే ఇక్కడ పదును ఉంది భూమి అని అంటాం కదా, దానికి సంబంధించింది. ఓకే, తర్వాత మెట్రలాజిక్స్ మెజర్ ద రెయిన్ఫాల్ యూజింగ్ ఏ రెయిన్ గేజ్. ఇక్కడ ఏమని ఇచ్చిండంటే టెట్ 2025లో ఇచ్చాడు. ఏమని ఇచ్చిండు, మనము వర్షపాతంని దేనితోటి మనం మెజర్ చేస్తామని ఇచ్చిండ్రు, రెయిన్ గేజ్ అని ఇచ్చిండు. అది నెంబర్ 1 క్వశ్చన్. ఓకే, నెంబర్ 2 క్వశ్చన్ ఏంటిదంటే, ఇంకొక దాంట్లో డిఎస్సిలో రెయిన్ గేజ్కి ఇంకొక పేరు ఏంటిది అని అడిగిండు. అంటే ఊడోమీటర్ ఇవన్నీ ఇచ్చిండు. దాంట్లో ఊడోమీటర్ అనేది రైట్ ఆన్సర్. సరే, అదంతా మీరు పక్కన పెట్టేయండి. ఇవి 2 అయితే ప్రీవియస్ క్వశ్చన్స్. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటిది, మనకు రెయిన్ గేజ్కి ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా అంటే, ఒకటేమో ఊడోమీటర్ అంటే మన అందరికీ తెలిసిందే, ఇంకా 2 ఉన్నాయి. అవి పుల్వినోమీటర్, యాంథ్రోమీటర్. దీనికి మనం ఒక కోడ్ పెట్టుకున్నాం, యూపీఏ అంటే ఏంటిది, మనకు ఇది కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి ఇండియా కూటమి కాకుండా ముందు యూపీఏ కూటమి ఉండేది, ఇప్పుడు బీజేపీ కూటమి ఏంటిది ఎన్డీఏ. సో అట్లా మనం ఆల్రెడీ సోషల్లో నేర్చుకుంటాం, జీకేలో నేర్చుకుంటాం ఇవన్నీ కూడా. సో యూపీఏ అంటే యూడోమీటర్, పుల్వినోమీటర్, యాంథ్రోమీటర్. వీటికి సంబంధించిన కోడ్ కూడా నేను ఆల్రెడీ మీమ్ మన అందరికీ తెలిసిన విషయమే. మనం 20s టెక్నాలజీలో ఉన్నాము కాబట్టి మీమ్స్లో కూడా మనము ఫాస్ట్గా ఉండాలి కాబట్టి లెర్నర్ జోన్ని దాంట్లో కూడా తీసుకోబోతున్నాము. ఓకే, తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే మెజర్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ని దేంట్లో కొలుస్తారంటే మనకు సెంటీమీటర్స్ ఆర్ మిల్లీమీటర్స్లో కొలుస్తాము. ఓకే, తర్వాత మనము
రీసెంట్గా మనందరికీ తెలిసిందే పొలం పండుగలు అనేవి చేసుకుంటున్నాము. మనం వాట్సాప్ స్టేటస్లలో కూడా చూస్తున్నాము. క్రాప్ ఫెస్టివల్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి అంటే ఇఫ్ రెయిన్ఫాల్ హైయెస్ట్ ఇన్ విలేజెస్, మనకు అంటే వర్షపాతం అనేది మనం విలేజ్లో అంటే మన ఊర్లో ఎక్కువగా నమోదైతే మనము పొలం పండుగలు అనేవి చేసుకుంటాము. ఓకే, తర్వాత యానిమోమీటర్ అంటే ఏంటిదంటే మెజర్ విండ్ స్పీడ్ అండ్ డైరెక్షన్. మనము గాలి యొక్క మన స్పీడ్ను అలాగే దాని యొక్క డైరెక్షన్ను మెజర్ చేసేదే యానిమోమీటర్. తర్వాత హ్యూమిడిటీ అంటే ఏంటిది? ఓకే, మనకు తేమ అని అంటాం కదా, అదే. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యూమిడిటీని మెజర్ చేసేది మనకు హైడ్రోమీటర్. ఓకే, తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే కోస్టల్ రీజియన్స్ ద వెదర్ ఇన్ సమ్ ఈజ్ హ్యూమిడ్. ఇప్పుడు కోస్టల్ రీజియన్ విశాఖపట్నం, విజయవాడ ప్రాంతంలో ఎట్లా ఉంటుంది? అక్కడ బీచ్ ఉంటుంది కదా, సో అక్కడ హ్యూమిడ్ అంటే కొంచెం చాలా తేమగా, అంత జిగురుగా, వెరీ స్వెట్, ఫీలింగ్ హాట్ వెయిన్స్. అక్కడ మనతోటి పోలిస్తే అక్కడ కొంచెం వేరే విధంగా ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ విజయవాడ అని మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత నేను ఏకధాటిగా క్లాస్ చెప్తున్నానండి వితౌట్ బ్రేక్, సో మీరు మా కష్టాన్ని అయితే గుర్తించండి. తర్వాత ద క్వాంటిటీ ఆఫ్ మాయిశ్చర్ ఇన్ ద ఎయిర్ ఈస్ ద హ్యూమిడిటీ ఆఫ్ ప్లేస్. ఇక్కడైతే మనకు ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ మాయిశ్చర్ అంటే ఏంటిది? ఆ మాయిశ్చర్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటాం? హ్యూమిడిటీ ఆఫ్ ప్లేస్ అని అంటాం. అక్కడ ఉన్నటువంటి తేమ శాతం అని అంటాం. ఓకే, తర్వాత ఈక్విటోరియల్ రీజియన్స్లలో హాట్గా ఉంటుంది, పోలార్ రీజియన్స్లలో కూల్గా ఉంటుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ డూ యూ నో తర్వాత చూద్దాం. ఓకే, ఇఫ్ ద క్లైమేట్, ఇప్పుడు మనం వెదర్ గురించి మాట్లాడినాం కదా, తర్వాత హ్యూమిడిటీ గురించి మాట్లాడినాం, ఇప్పుడు క్లైమేట్ గురించి వచ్చినాం. ఓకే, క్లైమేట్ను చూసుకున్నట్లయితే ఇఫ్ ద సేమ్ వెదర్ రికర్స్ పీరియాడికల్లీ ఎట్ ప్లేస్ ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ క్లైమేట్ ఆఫ్ దట్ ప్లేస్. ఎగ్జాంపుల్ ఏంటిది? ఒకటే ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల వరకు ఇక్కడ చల్లదనంగానే ఉంది. ఇక్కడ సాధారణ సగటు అంటే రోజు చల్లదనం ఉంటుందని కాదు, కానీ సాధారణ సగటు యావరేజ్గా. ఓకే, ఈ ప్లేస్ ఇప్పుడు కాశ్మీర్ అనేది ఎప్పటికీ మనకు కూల్గానే ఉంటుంది. ఏంటిది? రాజస్థాన్ అనేది నువ్వు ఇటు వర్షాకాలంలో పోయినా కూడా అది హాట్గానే ఉంటుంది. సో అది అక్కడ ఉన్నటువంటి క్లైమేట్. సో మనం అట్లా అనుకోవాలి. వెదర్ అంటే ఏంటిది? ఎప్పటికీ మారుతూ ఉంటుంది. ఇప్పుడు వాన కొడుతుంది, మరో క్షణమే ఎండ కూడా కొడుతుంది. అదేంటిది? మనకు వెదర్. క్లైమేట్ అంటే ఏంటిది? ఒక లాంగ్ టైం పీరియడ్లో ఉండేటువంటి ఓకే యావరేజ్ వెదర్నే మనము యావరేజ్ వెదర్ అంటే ఏంటిది? ఒక 20 సంవత్సరాల వెదర్ని చూసుకొని దానికి క్లైమేట్ ఏది ఇక్కడ హాట్ ఉందా కూల్గా ఉందా అనేది డిసైడ్ చేస్తారు. సో ఇది ఒకటి లాంగ్ పీరియడ్. తర్వాత డిఎస్సి 2024లో వచ్చినటువంటి క్వశ్చన్, అంటే ఇప్పుడు 2 క్వశ్చన్లు ఇప్పుడే వచ్చినాయి. టెట్లో ఒక క్వశ్చన్ వచ్చింది, అంటే దాదాపుగా 3 నుండి 4 క్వశ్చన్లు దీంట్లో నుండి వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐఎండి ఫుల్ ఫామ్ అడిగిండి, అంతే అండి, ఏమి ఇవ్వలేదు మనకు డిఎస్సిలో చూసుకున్నట్లయితే. ఈ బిట్స్ అన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే యూట్యూబ్లో మనకు హోము, వీడియోస్, లైవ్, ప్లేలిస్ట్, తర్వాత పోస్ట్ అని లాస్ట్కి ఉంటాయి. అక్కడ దాదాపుగా ఒక 500 క్వశ్చన్స్ వరకు మేము పెట్టడం జరిగింది, ఇంకా పెడతాము. మీరు ఒకసారి చూసుకోండి, దాంట్లో ఆన్సర్స్ చేయండి. లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మేము పెడుతున్నాము. ఓకే, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ దాని యొక్క ఫుల్ ఫామ్. ఓకే, మనము భారతదేశపు వాతావరణపు శాఖ అని కూడా మనము అంటాము. ఓకే, ఇదంతా ఏం చేస్తుంది అంటే స్టడీస్ క్లైమేట్ ఆఫ్ అవర్ కంట్రీ. మన ఏంటిది? భారతదేశంలో ఉన్నటువంటి క్లైమేట్ని అంతా కూడా అది స్టడీ చేసి మనకు అందిస్తుంది. ఓకే, తర్వాత మనము ఇది డూ యూ నోలో చూసుకున్నట్లయితే ఫ్లడ్స్ ఇన్ రాయలసీమ, అది 2010 అండమాన్ నికోబార్ ఫ్లడ్ ఏంటిది? అది సునామీ, ఇది ఫ్లడ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ద పీపుల్ లివింగ్ ఇన్ అన్ ఏరియా అడ్జస్ట్ టు ద కండిషన్స్ ఆఫ్ క్లైమేట్. ఫర్ ఎగ్జాంపుల్, ద రెయిన్ఫాల్ హ్యాస్ బీన్ రిలేటివ్లీ లెస్ ఫర్ ద past 2 decades. 2 decades, 1 decade is equals to 10 years, 2 decades is equals to 20 years. ఓకే, అక్కడ ఏమనిచ్చిండు? ఒక ఏరియాలో అడ్జస్ట్ టు ద కండిషన్స్. మనం ఏంటిది? క్లైమేట్ ఆఫ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా అక్కడ వర్షపాతం అంట దాదాపు 2 దశాబ్దాల నుండి, అంటే మనకు చూసుకున్నట్లయితే 20 సంవత్సరాల నుండి అక్కడ రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువ ఉంది.
ఏంటిది, ఈవెన్ ఇన్ రాయలసీమ డ్యూరింగ్ రెయినీ సీజన్ ద ట్యాంక్స్ అండ్ కెనాల్స్ రిమైన్ డ్రై. అక్కడ రాయలసీమ ప్రాంతంలో అట ఎంత వర్షం కొట్టినా అట అక్కడ ఉన్నటువంటి చెరువులు కుంటలు అంట ఇప్పటికీ ఎండిపోయే ఉంటున్నాయి. ఓకే, ద డ్రైడ్ కెనాల్స్ అండ్ ట్యాంక్స్ ఆర్ నౌ యూజ్డ్ ఫర్ అదర్ పర్పస్. ఏంటిది, వాటిని ఇంకా వేరే పర్పస్కి యూజ్ చేస్తున్నారు. ఓకే, ద లెస్ రెయిన్ఫాల్ హ్యాస్ ఆల్సో లెడ్ టు డెవలపింగ్ వేస్ టు యూజ్ లెస్ వాటర్. మనకు వర్షపాతం తక్కువ ఉన్నప్పుడు మనము దానికి సంబంధించినటువంటి బతుకుతాం, అంటే దానికి సంబంధించినటువంటి లైఫ్ ఏదైతే ఉందో దానికి బతుకుతాం, అట్లా దాని మీనింగ్ అన్నట్టు. ద చేంజ్ ఇన్ రెయిన్ఫాల్ ప్యాటర్న్ షోస్ దేర్ మే బీ షిఫ్ట్స్ ఇన్ క్లైమేట్ ఓవర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం. ఓకే, అది మనకు ఏంటిది, రెయిన్ఫాల్ ప్యాటర్న్కి చూపెడుతుంది క్లైమేట్. అది రెయిన్ఫాల్కి సంబంధించిన క్లైమేటా లేకపోతే మనకు రెయిన్ఫాల్ కాకుండా సంబంధించినటువంటి క్లైమేటా. ఓకే, తర్వాత ఇన్ ఏరియాస్ విచ్ డు నాట్ హ్యావ్ ఏ క్లైమేట్ ఆఫ్ రెయిన్, వెన్ ఇట్ రెయిన్స్ హెవీలీ దెర్ ఈస్ నో వే టు డ్రైన్ అవుట్ ద వాటర్. యాజ్ ఏ రిజల్ట్ మెనీ ఏరియాస్ వేర్ ఫ్లడెడ్ అండ్ submerged in Kurnool 2010 అండ్ ఆల్సో ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ రాయలసీమ. ఇక్కడ ఏమని ఇచ్చిందంటే, ఎప్పుడైతే మనకి ఇప్పుడు కెనాల్స్ ఇవన్నీ కూడా అదర్ పర్పసెస్కి యూజ్ చేస్తారు కదా, వాళ్ళకి వర్షపాతం అనేదే తక్కువ కదా, అలాంటప్పుడు ఒకటేసారి చాలా వర్షం కొట్టినప్పుడు వాటికి ఇప్పుడు ఆ స్ట్రీమ్స్ అనేవి ఉండవు కదా, కాలువలు అనేవి ఉండవు. కాలువలు అనేవి లేకపోతే ఏం చేస్తాయి, అక్కడనే వర్షాలు అనేవి ఆగుతాయి. సో మనకు ఫ్లడ్స్ రావడానికి ఆస్కారాలు ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ 2010లో కర్నూల్ అండ్ రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు. సో దిస్ ఈజ్ అవర్ క్లాస్ అండి. మీ అందరికీ నచ్చింది అంటే అర్థమైంది అని అనుకుంటున్నాము. మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి. ఇంగ్లీష్ మీడియంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ యూస్ఫుల్ ఛానల్ లెర్నర్ జోన్. సో అప్కమింగ్ డేస్లలో దిస్ ఈజ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఛానల్. సో మీరు ఈరోజు మన పార్ట్నర్గా ఒక మంచి డెవలప్గా మాతోటి నడవండి. మంచిగా మీకు అందిస్తున్నాము మంచి క్లాసెస్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.